జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. యోగాంధ్రపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీ సి అంజిరెడ్డి. ఆ క్షణం చాలా ప్రత్యేకం. ప్రభాస్ పై మాళవిక మోహనన్ ప్రశంసల వర్షం. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్న కరెంట్ ఈవెంట్స్ మీద ఈ ప్రెస్ మీట్. రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, పాలనా వైఫల్యాలు, మోసాలు, అబద్ధాల మధ్య కొనసాగుతూ ఉన్న చంద్రబాబు గారి పాలన. వీటి అన్నిటి నేపథ్యంలో మొన్న జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పిలుపు మేరకు ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పాలుపంచుకుంటూ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది, జనంలో ఏ రకమైన స్పందన వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలిసి ఉంది. సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది, ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో. అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తూ ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు. నిన్న నా ప్రోగ్రాం కూడా పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడిగా. యోగాంధ్రపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఈవెంట్. ఈవెన్ గిన్నెస్ రికార్డు కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఆల్ అరేంజ్మెంట్ చేశాం. ఇంతవరకు ఏమేం చేశామో ఒకసారి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం పిలిచాను. ఈరోజు 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం చేసుకుంటున్నాం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11th యోగా ఇంటర్నేషనల్ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రధానమంత్రి గారు దీన్ని పట్టుబట్టి UN కన్విన్స్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పి ఒక ఇంటర్నేషనల్ యోగా డేని డిక్లేర్ చేశారు. దీనివల్ల ప్రపంచం అంతా కూడా ఆ రోజున యోగా డే చేసుకుంటున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దాని మీద ఈరోజు అటు కేంద్రం కానీ ఇటు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఇది డే టు డే లైఫ్లో భాగం కావాలి.
మన లైఫ్ స్టైల్స్లో మనం ఇంటిగ్రేట్ చేసుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఫిట్నెస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇది వారసత్వంగా మనకు వచ్చిన సంపద. ఈ వారసత్వంగా వచ్చినటువంటి ఈ యోగాని మన జీవన ప్రమాణాల్లో కానీ మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రివెంటివ్ హెల్త్కి దిస్ ఈజ్ ది మెయిన్ స్ట్రాటజీ. ఏదో ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ తినడం, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తే ఆపరేషన్లు చేసుకోవడం. దీనివల్ల ఆపరేషన్ చేసుకున్న బాడీస్ మనం హార్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు డ్యామేజ్ అవుతుంది. మెడిసిన్ తిన్నా దాని ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. పాజిటివ్ నెగటివ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మే బి క్యూర్డ్ ఇమ్మీడియట్గా, కానీ ఆ కెమికల్ రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ ఉంటాయి. అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. రేపు యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఆంధ్రాలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన. అది కాలేజెస్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు. 9th క్లాస్ నుంచి పిల్లల్లో కానీ ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుకోగలిగితే వండర్స్ చేసే అవకాశం ఉంటుంది. అదే మరి ప్రశాంతంగా కూడా ఉంటాయి. దీన్ని ఏ విధంగా మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీ సి అంజిరెడ్డి, తెలంగాణ గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యార్థుల బతుకులతో ఎందుకు ఆడుకుంటా ఉన్నారు? ఎందుకు 21,000 మీరు కేటాయించారు? ఏదైతే కేటాయించిన డబ్బులు, ఏదైతే బడ్జెట్లో కేటాయించిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు విద్యార్థులను తీర్చిదే బాధ్యత మీద ఉంది. అది ఇమ్మీడియట్లీ ఏదైతే అలొకేషన్ చేస్తున్నారో అలొకేషన్ బడ్జెట్ మీరు విద్యార్థులకి అలొకేషన్ చేసి వాళ్ళకి రిలీజ్ చేస్తే ఏదైతే 12 యూనివర్సిటీల్లో ఉన్నాయో ఈ 12 యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలామంది రిటైర్మెంట్ అయిపోయారు. వాళ్ళని ఇమీడియట్లీ రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 12 యూనివర్సిటీల్లో ఎక్కడైతే పాత భవనాలు ఉన్నాయి, టాయిలెట్స్ బాగాలేవు, గదులు బాగాలేవు, అవన్నిటికీ ఇమీడియట్లీ మీరు రిలీజ్ చేస్తే రిపేర్ అయినా చేయాలి, కొత్త అయినా కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ విషయంలో తీసుకుంటే ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఒకటి ఉంటుంది. ఈ ఫీజు రెగ్యులేషన్ కమిటీలో మీరు ఒకటే ఆలోచించండి, దీనికి బ్లాక్ పీరియడ్ అనేది ఒకటి ఇస్తారు. ఈ బ్లాక్ పీరియడ్ 2024లో ఫీజు రెగ్యులేషన్ కమిటీ పెట్టడం జరిగింది. ఈ ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఎప్పుడైతే పెట్టిరో 4 ఇయర్స్కి ఒకసారి చేస్తారు. దీన్ని 2025 నుండి 2025-26 నుండి 27-28 వరకు పెట్టడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు వీళ్ళు ఎఫ్ఆర్సీకి ఏమి ఇచ్చారంటే ప్రతి కాలేజ్లో గతంలో ఏదైతే ఉన్నదో ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఇస్తున్నారో ఆ విధంగా మీరు పెంచాలి. ఆ విధంగా పెంచకుండా లాస్ట్ టైమే ఏదైతే 1,35,000 ఏదైతే టాప్ 10 కాలేజీలు ఉన్నాయో ఈ టాప్ 10 కాలేజీలో గతంలోనే మీరు అమౌంట్ చాలా పెంచడం జరిగింది. ఒక్కోటి 1,35,000, 1,60,000, 1,40,000, 1,50,000, 1,60,000. దానిలో మీరు ఇచ్చేది ఎంత? 75,000 ఇస్తా ఉన్నారు. మేము గవర్నమెంట్ ఒకటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే అడుగుతా ఉన్నాం, పిల్లల ఫీజులో ఏదైతే ఉన్నదో ఫీజు రెగ్యులేషన్ అథారిటీ ఏదైతే ఉందో మీరు వీళ్ళు ఏం చేసిరంటే మళ్ళీ 100% పెంచమని ప్రతి ఒక్కరు లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే లెటర్ ఇచ్చారో మీరు దీన్ని ఏదైతే పెంచుతారో మీరు ఫీజు ఏదైతే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారో అది పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ ఏదైతే ఉందో ఎఫ్ఎఫ్సి అంటారు, ఎఫ్ఎఫ్సి కమిటీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ కాలేజీలో ఏ గ్రేడ్ ఉంది? మరి ప్రతి సంవత్సరం ఏదైనా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారా? ఇన్స్పెక్షన్ చేస్తే
ఆ రిపోర్ట్ ఆన్లైన్లో ఎందుకు పెడతలేరు? అది ఆన్లైన్లో పెట్టాలని డిమాండ్ చేస్తారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా విలక్షణ దర్శకుడు మారుతి రూపొందిస్తున్న హారర్ ఫ్యాంటసీ చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన మాళవిక మోహనన్ ప్రభాస్తో తన తొలి పరిచయం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇటీవల తన అభిమానులతో ఎక్స్ ట్విట్టర్ వేదికగా ముచ్చటించిన ఆమె పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ది రాజా సినిమా సెట్స్లో మీకు బాగా నచ్చిన సందర్భం ఏంటి అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు మాళవిక స్పందిస్తూ, ప్రస్తుతం మేమంతా ది రాజా సాహెబ్ టీజర్ సృష్టించినటువంటి ఉత్సాహంలో ఉన్నాం కాబట్టి ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను. మా సినిమా సెట్స్లో ప్రభాస్ని మొదటిసారి కలిసిన క్షణం నాకెంతో ప్రత్యేకమైనది అని తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ, నేను వేరే సినిమా షూటింగ్ ముగించుకొని అసలు నిద్ర లేకుండానే హైదరాబాద్ వచ్చాను. అప్పుడు చాలా అలసిపోయి నీరసంగా ఉన్నాను. కానీ ప్రభాస్ని చూడగానే నాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఆయన చాలా ఆకర్షణీయంగా, ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరించారు. అంతేకాదు ఆయన అద్భుతమైన సంభాషణ చతురుడు కూడా అని ప్రభాస్పై ప్రశంసలు కురిపించారు. ఆసక్తికరంగా ది రాజా సాబ్ చిత్రాన్ని భారతదేశంలోని అతిపెద్ద హారర్ ఫ్యాంటసీ సెట్లో చిత్రీకరించారు. ఈ సినిమా కోసం రహస్యాలు, భయంకరమైన నిశ్శబ్దంతో కూడిన ఒక భారీ పురాతన భవంతిని నిర్మించారు. ఇటీవల విడుదలైన సినిమా టీజర్లో ప్రభాస్ 2 విభిన్నమైన లుక్స్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఒక లుక్లో ఎంతో ఉత్సాహంగా, చలాకీగా స్క్రీన్ను డామినేట్ చేసే ఆకర్షణతో కనిపించగా, మరొక లుక్లో రహస్యమైన అతీంద్రియ శక్తులున్నటువంటి వ్యక్తిగా కనిపించారు. ఈ చిత్రంలో ప్రభాస్, మాళవిక మోహన్లతో పాటు సంజయ్ దత్, నిధి అగర్వాల్, రితిక్ కుమార్ వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తూ ఉన్నారు. వీరంతా ఈ పురాతన భవంతి కథకు మరింత మిస్టరీని జోడిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ది రాజా సాబ్ ఈ ఏడాది డిసెంబర్ 5న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా ఎంటర్టైనర్గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కార్తీక పళని సినిమాటోగ్రఫీ అందిస్తూ ఉండగా, సౌత్ ఇండియాలోని ప్రముఖ సంగీత దర్శకుల్లో ఒకరైన తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. టీజీ రైతులకు కృష్ణా, గోదావరి జలాలే ముఖ్యమని, రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. టెక్నికల్, లీగల్, పొలిటికల్గా బనకచెర్లను ఆదుకుంటామని ఆయన తెలిపారు. అలాగే కుదరకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీజీ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ నరేంద్ర మోడీ. అలాగే నువ్వు చెప్పినట్టు విన్నంత మాత్రాన అన్ని ప్రాజెక్టులకు అనుమతులు రావు. ఈ సమావేశం ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఒకటి టెక్నికల్ ఇష్యూస్, అంటే వాటర్ అలొకేషన్స్, వాటర్ ముందు నుంచి ఉన్న అంటే రాష్ట్ర విభజన కంటే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు గోదావరి నదిని తీసుకున్నప్పుడు మహారాష్ట్ర తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే గోదావరి జలాలను 3 రాష్ట్రాలు పంచుకోవాలి, కృష్ణానది జలాలను 4 రాష్ట్రాలు పంచుకోవాలి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 2 నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్. అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు, ఇది దేనికైనా కావచ్చు, మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు, సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది. దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసాం. అయితే ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినామంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రయోజనాలు, ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే ప్రాధాన్యత తప్ప మిగతా ఏ అంశాలు ప్రాధాన్యత కాదు. ఇది ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసికట్టుగా, ఎంఐఎంకి, బీజేపీకి ఐడియాలజికల్ differences are there, they cannot come together in ideology. Congress also. Yes. It's a hardcore hating between you and there. So even BJP and Congress also same thing. Sir, BRS ఇతర పార్టీలకు ఉన్న సమస్యలు ఉన్నా ఇప్పుడు ఎందుకు అందరినీ మనం ఒక వేదిక మీదకి వచ్చినామంటే ఇది పార్టీలు సిద్ధాంతాల కంటే కూడా ప్రజల ప్రయోజనం కీలకం. దీంట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేసిందో మీకు వివరించి భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టినాం.
మీటింగ్లో మీరందరూ సూచనలు ఇచ్చారు, వాటన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు మీటింగ్ మినిట్స్. మీరు కొన్ని ప్రశ్నలు అంటే కొంత సమాచారాన్ని కూడా అడిగారు. డెఫినెట్గా మళ్ళీ మీకు ఆ సమాచారాన్ని ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు అక్రాస్ ద టేబుల్ అన్ని డీటెయిల్స్ కొంత చెప్పడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు రఘునందన్ రావు గారు 968 టీఎంసీలు గోదావరిలో ఎన్ని వాడుకున్నారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని అనుమతులు వచ్చినాయి, డికే అరుణ గారు ఎన్ని ప్రాజెక్టులు ముందుకెళ్ళినాయి, ఎన్ని ఉన్నాయని, అదేవిధంగా రవిచంద్ర గారు చాలా విషయాలు ప్రస్తావించారు. సరే, వాళ్ళ వ్యూస్ చెప్పిండ్రు. వ్యూస్ను ఒక పక్కన కన్సిడర్ చేస్తూనే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫర్దర్గా మనం మెటిక్యులస్గా ఈ ఇష్యూలో కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మీ సహకారం ఉండాలి. స్థానిక తల్లాడ మండలం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఈ రోజు తల్లాడ మండలం ఎంఆర్ఓ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని టుమారో సురేష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను మరియు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలను విధానాలను చదివి రైతులకు వినిపించారు. అనంతరం రైతులందరూ తమ భూ సమస్యలపై అప్లికేషన్లు ఇవ్వవచ్చు అని తెలియజేశారు. అనంతరం రైతులు తమ సమస్యలకు సంబంధించిన అప్లికేషన్లను ఫిలప్ చేసి ఆర్ఐఓకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సురేష్ తో పాటు స్థానిక ఎండిఓ సురేష్ బాబు, ఆర్ఐఓ భాస్కర్, పంచాయతీ సెక్రటరీ కృష్ణారావు తదితర అధికార బృందం, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇతరత్ర కారణాల వలన సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం వలన వాటన్నిటిని కూడా మీ దగ్గరకు వచ్చి మీ ముందు ఈ యొక్క చట్టం యొక్క ఆవశ్యకత ఏమిటి, చట్టం గురించి మీకు వివరించి మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం కోసం వచ్చాము. ఈరోజు ఈ యొక్క సభను ఉద్దేశించి మన గౌరవ తహసీల్దార్ గారు మాట్లాడడం కోసం. అందరికీ నమస్కారం. మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2020 సంవత్సరంలో అక్టోబర్ నెలలో మన కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ధరణిని ప్రవేశపెట్టడం జరిగింది. ధరణిని ప్రవేశపెట్టడం జరిగినప్పుడు ఏంటంటే అంతకుముందు దాకా మనకి చేతి వ్రాతతో మన పాస్ పుస్తకాలు ఇచ్చేవాళ్ళం. ధరణి పహాణి అది తయారు చేసి ధరణి పహాణితో పాటు ఆన్లైన్ పహాణి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇస్తూ దాంట్లో కాస్ట్ కాలం కూడా తీసేయడం జరిగింది. పాస్ పుస్తకంలో మనకి ఇదివరకు ఏంటంటే ఆ పట్టాదారు కాలం, అనుభవదారు కాలం ఉండేది మన పహాణీలో. అర్థమైనా? మన ఎండిఓ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అయితే భారత టెస్ట్ క్రికెట్ జట్టు నూతన సారథిగా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అతని నాయకత్వ పటిమపై మాజీ కోచ్ గ్యారీ కిర్స్టన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్తో రేపు అనగా జూన్ 20 లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో ప్రారంభం కానున్న 5 టెస్టుల సిరీస్లో గిల్ నాయకత్వానికి బ్యాటింగ్ అస్సలు సిస్సలు పరీక్ష ఎదుర్కానుంది. గత నెలలో రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో శుభ్మన్ గిల్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు వేడ్కోలు పలకటంతో భారత బ్యాటింగ్ లైనస్ లో కీలకమైనటువంటి 4వ స్థానంలోని బ్యాటింగ్ చేసే అదనపు బాధ్యత కూడా గిల్ భుజాలపై పడింది. ఈ నేపథ్యంలోని గిల్ నాయకత్వ లక్షణాలపై భారత మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా పనిచేసిన సమయంలో గిల్ను చాలా దగ్గరగా గమనించానని తెలిపాడు. శుభ్మన్ గొప్ప నాయకుడు అవుతాడని నేను భావిస్తున్నాను. అతను చాలా తెలివైన క్రికెటర్, ఆటకు సంబంధించి మంచి అవగాహన ఉంది, అద్భుతమైన ప్రతిభతో పాటు మంచి వ్యక్తిత్వం కూడా అతని సొంతం. ఇది నాయకుడికి చాలా ముఖ్యమని కిర్స్టన్ జియో హాట్స్టార్లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. నాయకత్వ స్థానాల్లోకి వచ్చినప్పుడు ఒత్తిడి ఎదురవుతుంది. మీ నాయకత్వం పరీక్షించబడుతుంది. ఏ యువ నాయకుడికైనా నేర్చుకుని మెరుగుపరుచుకుని ఎదిగే సామర్థ్యం నిరంతరం పరిశీలనలో ఉంటుంది. అయితే ఒక మంచి నాయకుడిగా ఎదగడానికి అవసరమైన అన్ని మౌలిక లక్షణాలు అతనిలో ఉన్నాయని నేను నమ్ముతున్నాను అని వివరించాడు. గిల్ గురించి కిర్స్టన్ ఇంకా మాట్లాడుతూ, శుభ్మన్లో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే అతను చెప్పింది చేసే రకం. శిక్షణ, సన్నద్ధత విషయంలో చాలా క్రమశిక్షణతో శ్రద్ధగా ఉంటాడు. ఇది ఇతర ఆటగాళ్లకు గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది. అంతర్జాతీయ వేదికపై అతను సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడని నేను భావిస్తున్నాను అని పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు ఇంగ్లాండ్ గడ్డపై గిల్ కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడాడు. అక్కడ అతని సగటు 15 పరుగుల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. యోగాంధ్రపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం.
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీ సి అంజిరెడ్డి. ఆ క్షణం చాలా ప్రత్యేకం. ప్రభాస్ పై మాళవిక మోహనన్ ప్రశంసల వర్షం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.